తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలంలోని సంగం భీమలింగం కత్తను పరిశీలించి మాట్లాడారు. వాళ్ళకి నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు ఆ మధ్య బెల్ట్ ఇట్లా మొయిల్ ప్యాకేజ్ అసలు నీళ్ళే పోతాయి. వాళ్ళకు ఒక ఏం చేస్తామా? ఇప్పుడు మధ్యలో ఏడేడు ఉన్నాయి మీకు ఇష్యూస్? ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఇష్యూస్? ఇంకా ఓకే, ఒకటే కాలం నడుస్తుంది, 2 కాలం మొత్తం కిలోమీటర్ అది పోస్తుందా వెహికల్? చూపెట్టండి. మనం ఏదైనా పైప్ కలవాట్స్ ఉన్నాయి, ఆ పైప్ కలవాట్ తీసేసి ఓపెన్ కలవాట్ కావాలి. గోదావరికి ఎవరికి ఇబ్బంది అవుతుంది. పాలాడు చెరువులకు పోవాలి. ఇది ఇప్పుడు బునియాది గాని కాలం అంటున్నాం, బునియాది గాని కాలం పెద్ద మరమ్మతు పెడుతున్నాం, కానీ ఈ భీమలింగంలో ఎక్కువ నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు ఇట్లా వాటర్ పోతుందంటే ఇక్కడ మంచి సంతోషంగా ఉంది. వాటర్ ఇప్పుడు ఇంకా ఇంకో గేట్ ఉంది, ఇంకెక్కువ నీళ్ళు పోతాయి. బట్ కాలువ వాటర్ క్యారింగ్ కెపాసిటీ తక్కువ ఉంది, అది అక్కడక్కడ పెంచుకుంటూ పోవాలి. కాలువ అంతా ఇంతే పెట్టుకొని లైనింగ్ కొట్టాలి సార్. లైనింగ్ మనకి చూద్దాం, మనకి ఏడేడ లైనింగ్ అవసరం ఉంది, ఏడేడ కథ బ్రీచ్ అవుతుంది, ఏడేడ వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని సెంటర్ చేసుకుంటూ పోవాలి. అంతటా కూడా ఇది ఏడేడ మనకు అవసరమో చూసుకోండి. బ్లాక్ అయినా 2 తరాలు చేయించాలి కానీ అయినా తయారైతే ఏది అట్లే కాళేశ్వర రహితమైన నీళ్ళు ఇచ్చేది కాకుండా రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం మూసి సుందరీకరణ, మరి అట్లనే 2 TMCల వాటర్ గోదావరి నుంచి తీసుకొచ్చి మరి అక్కడ గండిపేట్ల ఇక్కడ హిమాచల్లో వస్తే ఆ కాలుష్యం మొత్తం ట్రీట్ చేసిన నీళ్ళక మరి గోదావరి వాటర్ కూడా వచ్చి 2 TMCలు చేరితే అది మొత్తం ఫ్రెష్ వాటర్ మూసిలో ప్రవహిస్తుంటే అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒదికు సాగునీరు, ఒదికు మంచినీళ్ళు, మళ్ళా పాతకాలం లాగా కాలుష్యరహితమైన నీళ్ళు ఈ ప్రాంతం గుండా పోతే ఇది చాలా గొప్ప విషయం. ఇది ప్రభుత్వం ఒదికు సాగునీరు కాలువలు, ఒదికు మూసి కాలుష్యం మీద కూడా నిధులు పెట్టి చేస్తున్నట్టు ఇది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, మేమందరం కూడా హర్షిస్తున్నాం. ఇదొకటి. ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నామంటే ఈ మూసి సుందరీకరణ కావాలి, మూసి కాలుష్యరహితం కావాలంటే గోదావరి నీళ్ళు రావాలి, ఫ్లో అవ్వాలంటే ఏం చేయాలి? మూసి రివర్ బెడ్లో ఉన్న ఇండ్లు తొలగించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఒకరిద్దరు బాధ కాదు, ఒక త్రిబుల్-R పోతుంది, ఒక రింగ్ రోడ్ పోతుంటే వందలాది మంది భూములు పోతుంటాయి, అది వేలాది మంది భూములు పోతాయి. ఎందుకు ఇస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది? వాళ్ళ భూములు ఎందుకు ఇస్తున్నారు అంటే లక్షలాది మంది మంచి కోసము, భావి తరాలకు, జనరేషన్స్ కోసము, ఇండస్ట్రియలైజేషన్ కోసము, ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఇవన్నీ చేస్తుంటారు అన్నదిగా ఇటువంటి అన్నీ జరుగుతాయి. సో మూసి సుందరీకరణ అయితే, మూసి కాలుష్యరహితం అయితే, గోదావరి నీళ్ళు అందిస్తే ఈ నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్షలాది మందికి మేలు జరుగుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఆ మూసీ రివర్ బెడ్ అంతా క్లీన్ చేస్తే ఈ హైడ్రా దాని మీద ఇది గొప్ప కార్యక్రమం ఇది. కాకపోతే ఇనిషియల్గా కొంత రెసిస్టెన్స్ ఉంటుంది, కొంత ఇబ్బంది పడుతుంది. దాన్ని ఇక వాళ్ళు ఇదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈరోజు మాట్లాడుతున్నారు. ఆ రోజు కేసీఆర్ అన్నాడు 25,000 ఇండ్లు తీసేస్తాను. 25,000 ఇండ్లు, మేము 12,000 ఇండ్లు
మూసీ రివర్ బెడ్ మీద మాట్లాడుతున్నాం. 12,000 ఇండ్లకు కూడా ఆల్టర్నేట్ ఫెసిలిటీలు ఇస్తామనే చెప్తున్నాం కదా. ఇవాళ కూడా కొంత ఓర్చుకోవాలి, కొంచెం సమయం పాటించాలి. అధికారులు కూడా వాళ్ళకి సరైన సమయం ఇచ్చి అవి చేస్తామని అంటారు. ఇది ఈ తరమే కాదు, పని కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి హైడ్రా అయితేనే మూసీల నీళ్ళు ఎక్కువ ఫ్లో వస్తుంది. ఈ ప్రాంతం కూడా అంటే ఈ జిల్లా సౌత్ తెలంగాణ అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా మంచిగా అవుతుంది. కాబట్టి హైడ్రా కూడా చాలా మంచిది. ఇది వచ్చే తరం ఎన్విరాన్మెంట్ బాగుండాలి. ఎన్విరాన్మెంట్ బాగుంటేనే మానవాన్ని కూడా మంచిగా ఉంటుంది. మనమే కాదు కదా, అన్ని వన్యప్రాణులు, అన్ని పశు పక్షాదులు అన్నీ మంచిగా ఉండాలి. ఈరోజు అన్ని సో ఈ కాలుష్యమైన నీళ్ళు ఇవన్నీ కూడా పోవాలంటే హైడ్రా కావాలి, మూసీ రివర్ డెవలప్మెంట్ కావాలి. హైడ్రా అయితేనే ఒక పక్కకి ఇది అవుతుంది. సో అధికారులు కూడా కొంచెం సమయం పాటించి ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి నచ్చజెప్పి చేయాలి. ప్రతిపక్షాలు ఉట్టిగా అడ్డగోళ్ళే దీన్ని పని కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి